హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఇది వచ్చేసి మా కనకాంబరం మొక్క. అసలు మీకైతే చాలా వీడియోస్ లో అయితే మీరు చూసే ఉంటారండి ఎంత ఫ్లవరింగ్ వస్తుందో దీనికైతే. ఇప్పుడైతే చూసారా అండి, అసలు మొక్క అంతా కూడా డల్ అయిపోయి ఎల్లో కలర్ లోకి ఆకులన్నీ కూడా టర్న్ అయిపోయాయండి. ఇలాంటి టైంలో మనం జాగ్రత్త తీసుకోకపోతే మొక్క అనేది ఇలాగే డల్ అయిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. అలా కాకుండా ఇప్పుడు మంచి కేర్ తీసుకొని మనం దీనికి మంచిగా ఎరువులు అందిస్తే కనుక మొక్క మళ్ళీ కూడా ఇంతకు ముందు ఎలా ఉండనో అలా ఉంటుందండి. ఆ మొక్క మనది ఇంత డల్ అయినా సరే కానీ ఫ్లవరింగ్ చూసారా అసలు ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. ఈ ఫ్లవర్స్ అయితే ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి. మిక్స్డ్ రెండు రకాలుగా ఒకే ఫ్లవర్ లో రెండు వేరియంట్స్ లా కనిపిస్తాయండి. ఫ్లవర్స్ అయితే చాలా పొడుగ్గా ఉంటాయండి. మళ్ళీ అంటే మన వేరే నాటు కనకాంబరాలు అయితే కాడ అనేది ఇంత పొడవుగా ఉండదు, కాడ మంచిగా పొడవుగా ఉంటుంది. ఫ్లవరింగ్ కూడా సైజు పెద్దగా వస్తుందండి, చాలా బాగుంటుంది చూడడానికి అయితే. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదండి. వర్షాలకైతే మనకి కనకాంబరాల మొక్కలకైతే రూట్ రాట్ అనేది చాలా వస్తుందండి. ఈ టైంలో మనము సరిగా పట్టించుకోకపోతే మొక్క అయితే చనిపోతుందండి. ఇక్కడ చూడండి అసలు మనకి కంటిన్యూగా వర్షాలు పడ్డాయి కదా, సాయిల్ అనేది చూడండి ఎంత పచ్చిగా ఉందో. ఇలా ఉంటే ఏమవుతుందంటే మొక్కకి రూట్ రాట్ వస్తుందండి. మనం ఈ టైంలో డ్రైన్ హోల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మనకి వాటర్ నిల్వ ఉండడం వల్ల కూడా, ఎక్కువ వాటరింగ్ ఉండడం వల్ల కూడా ఆకులు అనేది ఎల్లోకి టర్న్ అయిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండడం కోసం అయితే మనము డ్రైన్ హోల్స్ అనేది ప్రాపర్ గా ఉన్నాయో లేదో అనేది చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇది మళ్ళీ ఎక్కువగా ఎండని ఇష్టపడుతుందండి ఈ మొక్క. నీడ వాతావరణాన్ని అసలు ఇష్టపడదు. ఎండ ఎక్కువగా ఉంటేనే ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తుంది. నీడలో పెడితే ఏమవుతుందంటే మనకి మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, కానీ ఫ్లవరింగ్ అనేది అస్సలు రాదండి. సో ఈ మొక్కనైతే ఎండలోనే పెట్టాలి. ఇప్పుడు నేను దీనికి ఏం ఎరువులు ఇస్తాననేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, అసలు ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు, ఇలాగా స్టెమ్స్ అనేది అన్ని ఎండిపోతూ ఉంటాయండి. ఇలాంటివన్నీ ఏవి లేకుండా నీట్ గా కట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం నీట్ గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ ఎరువులు ఇచ్చినా సరే సాయిల్ అనేది ఖచ్చితంగా లూజ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా మట్టి మొత్తాన్ని కూడా లూజ్ చేసుకోవాలండి. మనం ఫెర్టిలైజర్ ఇచ్చినా ఇయ్యకపోయినా ప్రతి 15 రోజులకు ఒకసారి మట్టిని అనేది ఇలా గుల్ల చేసుకోవాలండి. అప్పుడే రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. మొక్కలకి అంటే వేర్లకు అనేది గాలి బాగా తగులుతుందండి. చూస్తున్నారు కదా, మట్టి అనేది లూజ్గా ఇలా ఉండాలన్నమాట. మన చేత్తో అంటేనే వచ్చే విధంగా ఉంటే మొక్క మనకి చాలా హెల్దీగా పెరుగుతుంది. ఇలాంటి మట్టి మిశ్రమంలో మనకి కనకాంబరాలకి మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. చూస్తున్నారు కదా, మట్టిని అనేది మొత్తం ఇలా లూజ్ చేసేసుకొని, మరి మట్టి అనేది కొద్దిగా మనకి ఎక్కువగా ఉంది కదా, సో మట్టిని అనేది కొద్దిగా ఇలా తీసేస్తున్నానండి నేను. ఇప్పుడు మనము ఎరువు ఇస్తాం కదా, ఎరువు ఇచ్చిన తర్వాత మళ్ళీ పైనంగా దీన్ని ఆ మట్టితో ఇలా కవర్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగా ఇంత మందం అయితే సాయిల్ తీసేస్తాను. చూస్తున్నారు కదండి, ఇలాగా పైనుంచి ఒక 1 ఇంచ్ మట్టి అయితే ఇలాగ తీసేస్తున్నానండి. అలాగే కింది నుంచి ఏమన్నా స్టెమ్స్ ఉన్నా కూడా తీసేయాలండి. మట్టికి అనేది స్టెమ్స్ తాకకుండా చూసుకోవాలి. ఇలాగా ఇంత మట్టి అయితే తీసేసానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము దీనికి ఏమేమి ఫెర్టిలైజర్ ఇస్తున్నామో చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇదైతే వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉన్నా తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్, ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్, ఇది ఉడ్డాష్ అండి. 1 స్పూన్ సరిపోతుందండి. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్, ఇది 1 గుప్పెడు. ఇది వచ్చేసి సాఫ్ట్ ఫంగిసైడ్ అండి. ఇది ఇవ్వడం వల్ల మొక్కకి రూట్ రాట్ అనేది రాదు. అలాగే మొక్క సడన్ గా చనిపోకుండా ఉండడం కోసము మనం ఇది సాఫ్ట్ ఫంగిసైడ్ అయితే యూజ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా,
ఇది మస్టర్డ్ కేక్ నేను ఆల్రెడీ కలిపేసానండి మీకు చూపించడం కోసం. ఇప్పుడు ఇది ఇలా చూపించాను చూసారా, ఇలా చక్కగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదండి. మనము చిన్న కుండీకి అయితే ఒక 2 గుప్పిళ్ళని తీస్తే సరిపోతుందండి. ఇది మనకు 12 ఇంచెస్ పాట్ అండి. సో అందుకని ఒక 4 గుప్పిళ్ళంతా అయితే వేసేస్తున్నాను. ముక్క చుట్టూతో వేసేసుకోవాలి. వేసి మళ్ళీ ఆ మట్టిలో చక్కగా ఇలాగా కలిపేసుకోవాలండి. మనము కుండి నిండుగా మట్టి నింపుకోవద్దండి, కొద్దిగా లోతుగా అంటే కొద్దిగా కిందికే నింపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎరువులు వేసి వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ పైకి రాకుండా చక్కగా అందులోనే ఉండే విధంగా ఎప్పుడైనా సరే మనం మట్టి అనేది నింపుకోవాలి మొక్కకు. ఇలాగా చేసేసుకుని చక్కగా ఇలాగా మనము ఇచ్చేసుకొని వాటరింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ వాటర్ కూడా మనము పోసిన వాటర్ కిందికి రాకుండా ఉండే విధంగా పోసుకోవాలండి. కొద్దిగానే ఇచ్చుకోవాలి, ఎందుకంటే మనం ఇచ్చిన పోషకాలన్నీ కూడా ఆ వాటర్ లో డ్రైనేట్ అవ్వకుండా ఉండడం కోసం అయితే కొద్దిగా ఇచ్చుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, వాటర్ అనేది కొద్దిగా ఇవైతే వర్షపు నీళ్ళండి. వర్షం వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకున్న వాటర్ మీ దగ్గర అవి ఉంటే అవి వేయండి, లేకపోతే నార్మల్ వాటర్ వేసేయండి. వర్షపు నీటిలో రిచ్ నైట్రోజన్ ఉంటుందండి, ఆకులు గ్రీన్ గా రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదా, దీనికైతే ఒక 1 లీటర్ వాటర్ అయితే ఇచ్చేసానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.